గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్కై ఈజ్ ద లిమిట్ అనే రేంజ్లో ఇటీవల అనేక తిరుగులేని విజయాలు సాధిస్తోన్న విషయం తెలిసిందే. ఇక గత 24 గంటల్లో రామ్ చరణ్ గారు 2 అద్భుతమైన విజయాలను స్వంతం చేసుకున్నారు. అవేమిటో వివరంగా చర్చించుకుందాం. మనకు తెలిసిన విషయమే, గేమ్ చేంజర్ టీజర్ నవంబర్ 9న విడుదలై తిరుగులేని విజయం సాధించి తెలుగు, హిందీ, తమిళ్ లాంగ్వేజెస్తో కలిపి 100 మిలియన్ మార్కుకు అత్యంత చేరువలో ఉంది. ఇక యూట్యూబ్ ఇండియాలో ఈ చిత్రం టీజర్ తిరుగులేని రికార్డు నెలకొల్పింది. అదేమిటంటే విడుదలైన నాటి నుండి నేటి వరకు, అంటే గత 120 గంటల స్పాన్లో నాన్ స్టాప్గా నంబర్ 1 స్థానం ఆక్యుపై చేసింది. అంతేకాకుండా ఒక్క తెలుగు టీజర్కే ఏకంగా 47 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. గేమ్ చేంజర్ టీజర్ సృష్టిస్తోన్న రికార్డుల విషయం అటుంచితే రామ్ చరణ్ గారికి తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కింది. అదేమిటంటే ప్రపంచ ప్రఖ్యాత కడప దర్గాలో ఈ నెల 18వ తేదీ నిర్వహించనున్న 88th నేషనల్ ముషైరా ఘజల్ ఈవెంట్కు రామ్ చరణ్ గారు చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు. ఇటువంటి రేర్ ఫీట్ సాధించిన వారు టాలీవుడ్ హీరోల్లో కంటెంపరీ జనరేషన్లో దాదాపుగా ఎవరూ లేనట్టే. ఇకపోతే గేమ్ చేంజర్ చిత్రం విషయానికి మళ్ళీ వద్దాం. ఈ చిత్రానికి సంబంధించిన థర్డ్ సింగిల్ ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది. రామ్ చరణ్ మరియు కైరా అద్వానీలతో ఒక రొమాంటిక్ మెలోడీగా చిత్రీకరించిన ఈ సాంగ్ని న్యూజిలాండ్లో చిత్రీకరించారు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ చిత్రాన్ని దిల్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. కాగా థమన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 9, 2025న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కానుంది.